హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ 3 సారీ పిన్స్ అయితే చేశానండి. ఇలా అయితే చేశాను. ఇవి ఎలా చేశాను ఏంటనైతే గనక మీకు ఒక డీటెయిల్గా అయితే నేను చూపిస్తాను. ముందైతే గనక మనం థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలండి పిన్ కి. నేనైతే గ్రీన్ కలర్ 30 లైన్స్ వరకు తీసుకున్నాను. థ్రెడ్ అయితే నీట్ గా ర్యాప్ చేసుకుంటున్నాను. గ్యాప్స్ లేకుండా టైట్ గా పట్టుకొని ర్యాప్ చేయాలండి. పిన్ ఓపెన్ లో ఉంటది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకుంటూ చేయాలి, మళ్ళీ గుర్చుకోవచ్చు. అలా అయినంత వరకు అయితే కనుక నీట్ గా అయితే కనుక మనం ర్యాప్ చేసుకోవాలండి. పైన కింద గ్యాప్స్ వస్తాయి కదండి, ఆ గ్యాప్స్ లోనైతే కనుక మనం థ్రెడ్ ని పెట్టుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా అయితే కనుక మీరు పెట్టండి. నేను ఇక్కడికి ఇంకా కట్ చేసేసానండి, ఇంకా అవ్వదనేసి నేను ఇంకా కట్ చేస్తాను. మళ్ళీ మనం కొంచెం గమ్ అప్లై చేసి థ్రెడ్ ని ఈ విధంగా అయితే కనుక నేను ఆ గ్యాప్స్ అయితే కనుక ఫిల్ చేస్తున్నానండి. అలా 2 సైడ్స్ కూడా అలాగే చేసుకున్నాను. అలా అయితే చేశానండి 3 కూడా. ఈ గ్రీన్ దానికైతే స్టోన్ లేస్ యూజ్ చేస్తున్నానండి నేను, గోల్డ్ కలర్ది. ఇలా బార్డర్ లాగా అయితే కనుక రౌండ్ గా అయితే కనుక నేను పెడుతున్నాను నీట్ గా. మీరు కావాలంటే డైరెక్ట్ ఫుల్ స్టోన్స్ తో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా పెడుతున్నాను బార్డర్ లాగా. ఎక్స్ట్రా వచ్చిందైతే ఇంకా అక్కడికి కట్ చేసేసానండి. ఇప్పుడు మిడిల్ లో అయితే కనుక నేను హాఫ్ మూన్లతో అయితే వేస్తున్నానండి డిజైన్. నేను 6 హాఫ్ మూన్లు తీసుకున్నాను. ఇలా 2 కింద మిడిల్ అయితే వేద్దామని తీసుకున్నానండి. ఇలా చూపిస్తున్న విధంగా 2 కింద అయితే ఇలా పెట్టుకున్నానండి హాఫ్ మూన్లు. 3 కూడా అలాగే చేశాను. మిడిల్ లో మనం ఏదన్నా కావాలంటే ఏ స్టోన్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే గనక 6K వైట్ అయితే పెట్టుకున్నానండి. నేను యూజ్ చేసినవన్నీ గ్లాసీ కుందన్సేనండి. కావాలంటే మీరు మ్యాటీ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రేమ్లెస్ కుందన్స్ అన్నా యూజ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను 3 కూడా. ఆ మిడిల్ లో గ్యాప్ ఉంటుంది చూడండి, అక్కడైతే కనుక వైట్ స్టోన్ అయితే నేను ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. చూపిస్తాను చూడండి. నేను మళ్ళీ కొంచెం గమ్ అప్లై చేసి ఆ 3 కూడా మిడిల్ లో అయితే కనుక ఇలా అయితే ఈ విధంగా అయితే పెడుతున్నానండి. కింద అయితే కనుక 3mm గోల్డ్ రౌండ్ అయితే పెడుతున్నాను చూడండి. ఇలా అయితే పెట్టుకున్నాను. ఫైనల్ గా అయితే కనుక ఈ గ్రీన్ కలర్ సారీ పిన్ అయితే కనుక ఇలా ఉన్నదండి. మనం ఏ సారీకైనా సరికి మ్యాచింగ్ మనం చేసుకోవచ్చు ఇలాగా. నేను యూజ్ చేసిన కుందన్స్ ఒకటే గానండి, డిఫరెంట్ మోడల్స్ లాగా అయితే నేను పెడుతున్నాను. చూపిస్తాను చూడండి. ఈ బ్లూ కలర్ దానికైతే ఇలాగా బాల్ చైన్ అయితే తీసుకున్నానండి, గోల్డ్ కలర్ది. ఇలా బార్డర్ లాగా అయితే పెట్టుకున్నాను నీట్ గా. దీనికి కూడా సేమ్. నేనైతే ఇప్పుడు మిడిల్ లో అయితే కనుక స్టార్ వేద్దాం అనుకుంటున్నానండి. అది కూడా డైమండ్ షేప్ కుందన్స్ తోనైతే నేను ఇప్పుడు స్టార్ వేద్దాం అనుకుంటున్నాను. చూపిస్తాను చూడండి. ఇలా అయితే నేను గమ్ అప్లై చేశాను. మీరు ఫ్యాబ్రిక్ గ్లూ ఎక్కువ యూజ్ చేయండి. ఇదైతే తీగల్లాగా వచ్చేస్తుంది, ఇది యూజ్ చేయకండి. నేనైతే 5 తీసుకున్నాను. ఇప్పుడు 5 తీసుకొని ఇలా స్టార్ షేప్ లో అయితే పెట్టుకుంటున్నానండి ఆ డైమండ్స్ అన్ని కూడా. ఇలా చూపిస్తున్న విధంగా పైన అయితే ఒక 3mm వైట్ పెడదామని అనుకుంటున్నాను. ఇంకా పైన కూడా గ్యాప్ ఉంది చూడండి. ఇలా పైన కింద కూడా గ్యాప్ ఉంది కదండి, అక్కడైతే గనక నేను స్క్వేర్ షేప్ పెడదాం అనుకుంటున్నాను. వైట్ కలర్ది స్క్వేర్ అయితే పెడుతున్నాను చూడండి. చూపిస్తున్న విధంగా ఇలా అయితే పెడుతున్నాను. నెక్స్ట్ కూడా నేను ఈ ఇంచుమించు ఇలాగే చేస్తాను, చూడండి. దీనికైతే గనక పర్ల్ చైన్ అయితే పెడుతున్నానండి. బార్డర్ లాగా అయితే గనక సేమ్ వాటిలాగే దీనికి పర్ల్ చైన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా నీట్ గా కూడా నేను గ్యాప్ లేకుండా అంటించుకున్నానండి. అంటించాక ఒక 5 మినిట్స్ డ్రై అవనివ్వండి. ఇది అప్పుడే మనకి స్టిఫ్ గా అనేది ఊడకుండా అయితే ఉంటది. ఇలా అంటించుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసాను అన్ని కూడా. ఇప్పుడైతే గనక నేను దీంట్లో మళ్ళీ గోల్డ్ హాఫ్ మూన్ అయితే చేస్తున్నాను. 3 అయితే తీసుకున్నాను. ఇలా రౌండ్ గా అయితే ప్లేస్ చేసుకుంటాను నేను, చూడండి చూపిస్తున్న విధంగా. ఇలా 3 కూడా రౌండ్ గా అయితే ప్లేస్ చేస్తున్నాను. నేను మిడిల్ లో స్క్వేర్ షేప్ పెడదాం అనుకుంటున్నాను. మీరు కావాలంటే వేరేదైనా కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా అయితే పెడుతున్నాను చూడండి 3 కూడా. మీరు కావాలంటే మ్యాటీ కుందన్స్ అయినా సరికి ఈ ప్లేస్ లో కూడా అవి కూడా చాలా బాగుంటాయి. అవి కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ సారీ పిన్స్ ఇంకా సెంటర్ క్లిప్స్ కావాలనుకుంటే కనుక పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. కస్టమైజేషన్ చేస్తాను. ఈ విధంగా అయితే పెట్టానండి. పైన కింద కూడా గ్యాప్ ఉంది కదండి, అక్కడైతే కనుక నేను 3mm గోల్డ్ స్టోన్లు అయితే కనుక పెట్టుకుందాం అనుకుంటున్నాను. చూపిస్తాను చూడండి నేను ఎలా పెట్టాను అనేది. పైన కింద కూడా నేను 4 లాగా అయితే పెట్టుకుంటానండి.
గమ్ అప్లై చేసి నేను అలా 4 లాగా అయితే కనుక పెడుతున్నాను. పైన కూడా సేమ్ అంతేనండి. ఇప్పుడు ఈ 4 వీటి మీద సేమ్ కుందన్ ఇంకొకటి తీసుకొని మళ్ళీ కూడా కొంచెం గమ్ అప్లై చేసి సేమ్ అలాగే పెడుతున్నాను. దానికి కూడా చూడండి చూపిస్తున్న విధంగా ఇలా అయితే చేసుకున్నాను 3 సారీ పిన్స్. మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నాకైతే కనుక చాలా బాగా నచ్చాయండి. మీకు కూడా కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎక్కువ స్కిప్ చేసేస్తున్నారు. ఇంకా లైక్ కూడా సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. నన్ను సపోర్ట్ చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను.